గెట్ టుగెదర్ పార్టీ కోసం అని నేను ఫంక్షన్ హాల్ కి వెళ్లేసరికి మా ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే వచ్చిండ్రు. అందరూ బాగున్నారా ఆమె అని నేను వాళ్ళని అడిగిన తప్ప వాళ్ళైతే ఒక్కరు కూడా నన్ను అడగలేదు. ఎందుకంటే నా ఛానల్ ని ఫాలో అవుతూ నన్ను రెగ్యులర్ గా చూస్తారంట. ఇంతకీ ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ ఇంత సీరియస్ గా ఏం చేస్తుండ్రు అనుకుంటున్నారా? పార్టీ బాధ్యతలు తీసుకున్న మా క్లాస్ బాయ్స్ చెప్పిండ్రంట మనిషికి ఒక్క చెయ్యి వేస్తేనే తొందరగా అయిపోతాయి పనులు అని. మనిషికి ఒక్క చెయ్యి కాదు 2 చెయ్యిలేసి మరి బాయిల్డ్ ఎగ్స్ పొట్టు తీస్తుండ్రు మా వాళ్ళు. ఆఫ్టర్ 15 years తర్వాత చూసినా కూడా నా ఫ్రెండ్స్ ఎవరిలో అంత పెద్దగా మార్పులు ఏం కనిపించలేదు నాకు. వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకుంటూ నిల్చున్నా అక్కడే. అప్పటికే మా ఫేవరెట్ సోషల్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి సారు ఇంకా మా అటెండర్ లచ్చన్న కూడా వచ్చిండ్రు. మాకంటే సోషల్ సార్ ఒక్కరే ఉంటారు, మేమైతే అసలు మర్చిపోయే ఛాన్సే లేదు. ఈ 15 సంవత్సరాల కాలంలో నాలాంటి స్టూడెంట్స్ ని ఎంత మందిని చూసుంటారో కదా మా సార్. 15 సంవత్సరాల తర్వాత కూడా నేను కనిపించగానే రారా మానస కూర్చో అని ముందు కూర్చోబెట్టుకొని మరి బాగున్నావా అమ్మమ్మ తాత మమ్మీ డాడీ తమ్ముడు నీ ఫ్రెండ్ శైలు బాగున్నదా అని అడిగిండ్రు సార్. సార్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా కళ్ళలోంచి వాటర్ వచ్చినాయి.